మా అమ్మ ఇంత సంతోషానికి కారణం ఏందో మీకు ముందు ముందు అర్థమవుతుంది. ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళ చుట్టాలు దావత్ వచ్చిందనమాట. ఇంకా మా అమ్మ రెడీ కావడం కాకుండా నన్ను కూడా పొద్దుటి నుంచి రెడీ చేస్తుంది. ఇప్పుడు నేను పొరపాటున రానన్నాను అనుకో, ఏడా నేను రాజకీయాలు మాట్లాడినే అంటదనమాట. అంటే మీ వాళ్ళ ఇష్టం, మా వాళ్ళు ఇష్టం లేదు, మా వాళ్ళ సైడ్ రావు అది ఇది. అందుకే చేసేదేం లేక అన్నదేం లేక మొన్న బర్త్డే కొన్న డ్రెస్ అయితే వేసుకొని రెడీ అయిపోతున్నా. మా అమ్మకి ఆ సైడ్ నుంచి దావత్ వచ్చిందంటే చాలా ఎక్కలేని సంతోషంతో పాటు కాల్చేతులు అస్సలే భూమి మీద ఆగివన్నట్టు పొద్దుటి నుంచి రెడీ అవుతుంది రాత్రి దాని దావత్ కి. మా అమ్మమ్మల సైడ్ నుంచి దావత్లు రావడమే చాలా రేర్ అనమాట. ఇక వచ్చిందంటే కంపల్సరీ పోవాల్సిందే, లేకపోతే మా మమ్మీ ముఖమంతా అలిగి పెట్టుకొని కూర్చుంటది. ఇప్పుడు పోయే దావత్ కూడా చాలా దగ్గర రిలేషన్ అయితే కాదు, ఎంత దూరం రిలేషన్ మీరే చూడండి. అమ్మమ్మనే లేదు, అలా మేనమామ లేడు, కొడుకు వాళ్ళ అమ్మమ్మ మేనమామ కొడుకు దావత్ అంట. చూసిరు కదా, అంత దూరం రిలేషన్ కూడా చాలా దగ్గర రిలేషన్ తీసుకుంటుంది మా మమ్మీ అయితే. ఇంక ఇప్పుడైతే జుట్టు వేసుకొని పోతుంది, ఎందుకంటే బండి నడిపించింది నేనే కాబట్టి మొత్తం అంతా ఏర్పార అవుతుంది అని చెప్పి. ఫంక్షన్లు ఇంత దూరం కాదు, నీలఫర్ దగ్గర అనమాట, అందుకని చెప్పి పోతున్నా. దూరం అయితే అస్సలు పోకపోతుండే నేను. మా మమ్మీ వాళ్ళ సైడ్ దావత్ పోతే చాలు మా అమ్మమ్మ ఎక్కడ లేనంత గుర్తొస్తుంది, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు అందరూ కూడా సేమ్ ఉంటారు చూడడానికి. సో ఇంకా ఆ అమ్మమ్మలను చూసి మా అమ్మమ్మ గుర్తొచ్చి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయినా మా వీరగాడైతే మా ముఖం చూసి అంత చిన్నగా అయిపోయింది, ఎందుకంటే మేము ఎడుకో పోతున్నామని వాడికి అర్థమైందనమాట. ఇక మమ్మీ రెడీ అయింది అని చెప్పేసి కొంచెం సేపు ఉయ్యాల మీద కూర్చొని ఫోటోలు అయితే దిగేసింది. లాస్ట్ మా వీరగానికి బాగా చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఫైనల్ గా నేను మా మమ్మీ అయితే ఇంకా ఫంక్షన్ కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు లోపలికి ఒక పిన్ని చూపిస్తే సేమ్ జెర్సీ సినిమాలో హీరోయిన్ లాగా ఉంటుంది చూడండి. వీళ్ళందరూ పెళ్లికొడుకు వాళ్ళ సిస్టర్స్ అనమాట. పెళ్లికొడుకు నలుగురు సిస్టర్స్ అంటే అందరు అక్కలు, పెళ్లికొడుకు ఒక్కైనా చిన్న అనమాట. నాకైతే రిలేషన్ ప్రకారం వీళ్ళందరూ పిన్నిలు అవుతారు, పెళ్లికొడుకు వచ్చి మామ అవుతాడు. పోగానే అందరినీ కలిసినాక ఇంకా మా పిన్ని వాళ్ళైతే మా పిన్నికి ఇంకా మా మమ్మీకి పసుపు బొట్టు కూడా ఇచ్చేసిరు. ఇంకో పింక్ కలర్ శారీ కూడా మా అమ్మమ్మ వాళ్ళ సిస్టరే అనమాట. ఇంకా ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ మన సబ్స్క్రైబర్స్ అనమాట. సో వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి మాట్లాడేసరికి నేను చాలా షాక్ అయినా. ఇక మా అమ్మ అయితే స్టేజ్ పైకి ఎక్కేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని కలిసి పిన్ని వాళ్ళతో కలిసి ఫోటో కూడా దిగేసింది. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ పోతే ఎందుకో నాకు బాగా సిగ్గైతే అనమాట, అందుకే ఫోటో అయితే దిగలేను. ప్రస్తుతానికి అయితే తినడానికి అయితే వచ్చేసినాం అందరం కలిసి. వీడేమో మా కజిన్ మా అమ్మ వాళ్ళ కొడుకు అనమాట. మా అన్నయ్య ఎందుకు వీడియోలో రాడు ప్రతిసారి అని చెప్పేసి మా అన్నయ్యతో ఫోటో దిగి వీడియోలో పెట్టని చెప్పిండు. ఇక లాస్ట్ కి అందరం ఒక్క దగ్గర కూర్చొని అయితే తింటున్నాము, మా పిన్ని వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అందరూ కూడా. ఇక మా అమ్మమ్మ అయితే మీ అందరికి హాయ్ చెప్పేసిండు. మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్స్ అన్న కదా, అందులో ఈ అమ్మమ్మ కూడా ఒకటి అనమాట. ఇద్దరు అమ్మమ్మలు కూడా మా అమ్మమ్మ వాళ్ళ సొంతం సిస్టర్స్. అందరు పిన్నిలని మా అమ్మలని కలుసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి మేము పోతేనేమో అక్కడ పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే ఎవరు ఎక్కువ రాలేకుండే. ఇంకా మేబీ పెళ్లికి వస్తారేమో, అప్పుడు మళ్ళీ ఇంకో వ్లాగ్ పెడతా. బాయ్ గైస్.